రేపటి నుండి రిజిస్ట్రేషన్ కాబోతున్న వాహనాలకు టీసీగా రిజిస్ట్రేషన్ కాబోతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేబినెట్ తీర్మానంకు అనుగుణంగా టీఎస్ స్థానంలో టీసీగా గుర్తించామని అన్నారు. ఇక తెలంగాణ ఉద్యమ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గెజెట్ కూడా టీసీ అని ఇచ్చింది. ఇవాళ కూడా ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఐడి కార్డు కానీ ఇతరత్ర కేంద్రం నుంచి గుర్తింపు పడేటువంటి ప్రతి అంశానికి సంబంధించి టీజీ అనే ఐడి కార్డు ఉంటుంది. ఒక రవాణా శాఖకు మాత్రం ఏ ఉద్దేశమో కానీ ప్రభుత్వం ఆనాడు 15 రోజుల తదుపరి తిరిగి మళ్ళీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి నివేదించి టీఎస్గా మార్చింది. మొన్న మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ తీర్మానం మేరకు రవాణా శాఖ కేంద్ర మంత్రివర్గానికి కేంద్రంలో ఉండబడేటువంటి రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారి నోటీసు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది శాసనసభ కేబినెట్ తీర్మానాన్ని శాసనసభ తీర్మానాన్ని తీసుకొని పోయి వెళ్ళడం జరిగింది. దానికి అనుగుణంగా అక్కడి నుండి అనుమతులు రావడము, తెలంగాణ ప్రభుత్వం రాజపత్రాన్ని తిరిగి గెజిట్ రూపం లోపల టీఎస్ స్థానం లోపల టీజీని మారుస్తూ నిర్ణయంగా ప్రకటించింది. ఈ రోజు ఇలా సాయంత్రం 4 తర్వాత రేపటి నుంచి రిజర్వేషన్ అయ్యే ప్రతి బండి టీసీ పేరు మీద సీరియస్ రిజర్వేషన్ అవుతాయి. ఇదొక మార్పు. ఊరికేనే టీఎస్ ఉంటే ఏమవుతుంది, టీసీ ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్నకు మన ఆకాంక్షల జవాబు. మనం తెలంగాణలో ఉండాలనుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం.